నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచి అభ్యర్థుల నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులకు బి ఫారాలను అందించారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో 21 మంది అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బి ఫారాలను అందించారు. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగువారి జీవన రేఖ పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్య ఉద్యోగ అవకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలుపే కర్తవ్యంగా కృషి చేస్తానని, మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్, జై హింద్. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి. శ్రావణి, ఏదైతే రేపటి నుంచి 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. అయితే ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అయితే నామినేషన్ ఫలం రేపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు జనసేన పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే శ్రీరామనవమి పర్వదినం చెప్పుకొని శ్రీరామనవమి పర్వదినాన శ్రీరాముని సాక్షిగా అయితే తమ పార్టీ నాయకులకి బీ ఫారంలు అయితే అందజేశారు. అయితే మొత్తానికి వీళ్ళకి సంబంధించి జనసేన అభ్యర్థులు 21 మంది అసెంబ్లీ అభ్యర్థులకు గాను, అలాగే పార్లమెంటు అభ్యర్థులు 2కి కలిపి బీ ఫారంలు అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో అందజేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి జనసేన నాయకులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ రాకతో ఆ పార్టీ కార్యాలయంలో జనసందోహం అయితే నెలకొంది. పార్టీకి సంబంధించిన ఏదైతే 21 అసెంబ్లీ అభ్యర్థులకు గాను, అలాగే 2 పార్లమెంట్ అభ్యర్థులకు గాను ఈ బీ ఫామ్లు అందజేసి వాళ్ళకి తప్పక గెలుపుకు రావాలి, అలాగే ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాలి, ప్రజలకి
తగు న్యాయం చేసే విధంగా మనం గెలిచి ఉండి ప్రజలకు న్యాయం చేయాలని కూడా వాళ్ళకి అక్కడ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ తన ముందుగా అయితే నాదెండ్ల మనోహర్ కి బీఫామ్ అందించారు. తర్వాత లాస్ట్ కి చివరిగా అయితే పవన్ కళ్యాణ్ నా బీఫామ్ నేనే తీసుకుంటున్నాను అన్నట్టుగా కూడా ఆయన నవ్వుతా చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి ఈ బీఫామ్ లో ఈ యొక్క శ్రీరామనవమి రోజు శ్రీరాముడు ఆశీర్వాదాలు మనకి తప్పక ఉంటాయి. ప్రజలకు అదే విధంగా ప్రజలకు మనం సేవలు కూడా గెలిచి అందించాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది సార్. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.